పాదారవింద శతకంలోని 79వ శ్లోకానికి ఇవాళ విశ్లేషణ అర్థం చెప్పుకుందాం. వినమ్రాణాం చేతో భవనవలభీసి నిచరణ ప్రదీపే ప్రాకాశ్యం దధతి తవ నిధూత తమసి అసీమా కామాక్షి స్వయమలఘు దుష్కర్మలహరి విఘూర్ణంతి శాంతిం శలభ పరిపాటీవ భజతే. సాధకుడి మనస్సును ఒక పెద్ద భవనం మీద ఉన్న ఒక పిట్టగోడ లాగా, తర్వాత అమ్మవారి శరణాన్ని ఆ గోడపై ప్రకాశించే ఒక దీపంగా, సాధకుని యొక్క పాప ప్రవాహం మిడతల దండులాగా భావన చేస్తున్నారు ఈ శ్లోకంలో. చాలా అసలు ఊహకి రాని, సాధారణ ఒక మనసుకి ఒక ఊహకి రాని ఆ భావాలు ఇవి. అర్థం, ప్రతిపదార్థం చెప్పుకుందా ఉంటే, కామాక్షి దేవి వినమ్రాణం అంటే నమస్కరించువారి, నమ్రాణం అంటే నమస్కరించువారు, వినమ్రాణం అంటే ఇంకా శ్రద్ధగా నమస్కరించేవారు. ఆ భక్తుల యొక్క చేతో భవనవలభీసీంని, మనస్సు అనేది భవనము యొక్క పిట్టగోడ ప్రాంతమునందు, అంటే పైన సౌధాగ్రం అంటే పైన బాగా, ఇప్పుడు అక్కడ నుంచి చూస్తే ప్రపంచం అంతా చాలా బాగా కనబడుతుంది అనమాట. అటువంటి అద్భుతమైన భాగం సౌధం యొక్క, ఆ గొప్ప భవనం యొక్క అగ్రభాగం. ఆ భాగం యందు తవ నీ యొక్క చరణ ప్రదీపే, పాదమను ప్రదీపము అంటే చరణ దీపము, ప్రాకాశ్యం వెలుగును దధతి ధరించి ఉండగా, నిర్ధూత తమసి, నిర్ధూత అంటే డిస్ట్రాయింగ్, తమసి అంటే చీకటి, చీకటులు నశించగా, అసీమ అంటే సీమలేని, ఆ హద్దులు లేని, అనంతమైన అంటే లిమిట్లెస్, అలఘు దుష్కర్మ లహరి, అలఘు, లఘు అంటే చిన్నది, అలఘు అంటే అంతం లేనిది, అటువంటి అధికమైన అనంతమైన పాప ప్రవాహము, శలభ పరిపాటీవ, శలభము అంటే ఏమిటి, మిడుతలు, పరిపాటీవ ఆ మిడుతల దండులాగా, స్వయముగా, పిఘూర్ణంతి పరిగెత్తుకుంటూ వచ్చి, యాజిటేటెడ్ కదిలిపోతూ వచ్చి అన్నమాట, శాంతిని భజతే పొందుతున్నది. అంటే ఆ పాప కర్మ లహరి నశిస్తున్నది అని అర్థం. ముందు చెప్పినట్టుగా చేతో భవన వలభీసీని అంటే మనసుని ఒక పెద్ద భవనంగా, ఆ భవనానికి పైన ఉన్న ఒక అగ్రభాగముగా భావన చేస్తున్నప్పుడు, ఒక భవనంగా భావిస్తున్నారు అంటే ఏమిటంటే, ఒక భవనము, పెద్ద భవనం ఉంది అంటే దానికి కింద చాలా గట్టి పునాది ఉంటుంది. ఆ గట్టి పునాది ఉంటే తప్ప ఆ భవనం నిలబడదు. సరిగ్గా ప్రపోర్షన్ లేకుండా సిమెంటు ఇవన్నీ వేసి కడితే పడిపోతుంది. కానీ ఈ భవనం ఎటువంటిదంటే చాలా గట్టి భవనం. అటువంటి భవనం యొక్క సౌధాగ్రము అంటే పైన వెళ్ళి నుంచి, ఇప్పుడు రాజులు వాళ్ళ పెద్ద కోట ఉంటే కోట పై భాగంలో ముందరకొచ్చి దర్శనం ఇస్తూ ఉండేవాళ్ళు. చూడండి, మీరు ఇలా ఊహించుకుంటే అలా ముందరకొస్తే అంతా కనపడుతుంది. ప్రతి వాళ్ళ కంటి చూపు మేర అంతా కూడా క్లియర్ గా కనపడుతుంది పై నుంచి చూస్తున్నప్పుడు. అటువంటి
అద్భుతమైన అంత ఎత్తుకి వెళ్ళిపోగలిగితే ఆ వెళ్ళిన ఆ పైన పిట్టగోడ దగ్గర అమ్మవారి చరణం తవ చరణ ప్రదీపే ప్రాకాశ్యం దదతి. అక్కడ ఆ పైన గోడ అగ్రభాగం మీద అమ్మవారి చరణాలని ఒకటి ఒక పెద్ద వెలుగు అక్కడ ప్రకాశిస్తోందిట. అంటే ఎవరైతే వినమ్రాణం ఉన్నారో, ఎవరైతే భక్తులు పూర్తిగా తన మనస్సుని అహంకార రహితంగా అమ్మవారి పాదముల యందు ధ్యాన నిమగ్నం చేశారో, అటువంటి వారి యొక్క ఆ మనసులో ఆ గోడ మీద అమ్మవారి పాదాలు ఎలా ఉంటాయట అంటే, ఒక పెద్ద దీపపు కాంతి, ఒక పెద్ద దీపం పెడితే మామూలు దీపం కాదు, 1000 క్యాండిల్స్ అన్నమాట. అటువంటి వెలుగు, కొన్ని కోట్ల సూర్య రాశులు వెలుగు ఎంత ఉంటుందో అటువంటి వెలుగుని ప్రాకాశ్యం దధతి, అటువంటి వెలుగుని ఇస్తూ ఉంటాయట అవి. అది గోడ మీదే అని ఎందుకు చెప్తున్నారు? కింద భాగంలో పెడితే ఆ వెలుగు అన్ని వైపులకి ప్రకాశించదు. ఎప్పుడైనా పైన ఉంటేనే దీపం యొక్క వెలుగు అన్ని వైపులకి ప్రకాశిస్తుంది. అటువంటి ప్రకాశం సాధకుడికి ఎందుకు కావాలి? తనలో అన్ని వైపులకి ఆ వెలుగు ప్రకాశించాలి. ఏదో ఒక దాంట్లో చాలా అద్భుతంగా ఉండి మిగతా విషయాల్లో పనికిరానట్లుగా ఉండకూడదు. పూర్తి ఏకాగ్రత, జీవితంలో పరిపూర్ణత, ఇవన్నీ కూడా పొంది ఉండాలి. లేదంటే ఎక్కడో అక్కడ ఒక అసంతృప్తి ఉంటే సాధకుడిది పరిపూర్ణమైన సాధన కాదు. ఆ సాధన ఎలా ఉండాలంటే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్ అంటారు కదా, ప్రతి భాగంలోనూ అది అలా రిఫ్లెక్ట్ అవ్వాలి. అది ఎక్కడా అతుక్కోకుండా ఉండాలి. నేను ఇది ఇది బాగా నేను చేస్తున్నాను, నాకు బాగా వచ్చేసే నేను ఎంతో అద్భుతంగా ఇందులో ముందరకు వెళ్ళిపోయాను. ఎవరో ఏదో అన్న మాట అనంగానే మనసు నొచ్చుకుపోతుంది, చాలా బాధపడిపోతుంది. 15 రోజుల పాటు మనసు కృషించిపోయి ఇహ అదే అది కాదు సాధన అంటే. సాధన అన్ని విషయాలకి ఎవరో ఏదో అంటే అసలు మనసుకి అంటకుండా దులిపేసుకోగలిగిన స్థాయి, అది వెలుగు. అటువంటి వెలుగు అమ్మవారి పాదధ్యానం ప్రసాదిస్తుంది. అటువంటి ప్రకాశ్యం దదతి. అటువంటి ఆ వెలుగులో అంటే దీపం కిందకి ఒక్కొక్కసారి మీరు చూస్తే దీపం కింద క్రీనీడ ఉంటుంది, అక్కడ చీకటి ఉంటుంది. దీపం పైటంతా వెలుగుంటుంది. ఎక్కడ దీపం ఉందో దాని కిందకి క్రీనీడ వస్తుంది. అది కూడా పనికిరాదు. ఈ అమ్మవారి పాదాలకి అది కూడా లేదు. ప్రతి వైపు వెలుగే. అటువంటి అద్భుతమైన వెలుగుని పొంది ఆ గోడ మీద ఆ దీపాన్ని పొందిన వాళ్ళకి అలగు అసీమ అలగు దుష్కర్మ లహరి, ఎన్ని మాటలు చెప్పారో చూడండి. అసీమ అంటే లిమిట్లెస్, హద్దులు లేని. అలఘు అంటే లఘు అంటే చిన్నదని చెప్పాను. అలఘు అంటే ఏమిటి? చాలా పెద్దది, చిన్నది కాదు. దుష్కర్మ లహరి, లహరి అంటే ఏమిటి? ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత వచ్చే అలలు. ఈ అసీమ అలగు దుష్కర్మ లహరి, ఇంత మాట ఇది. అంటే ఒక్కొక్క జన్మకి కొంత కొంత కర్మ సమూహం, ఒక పాప ప్రవాహం. ఎన్ని జన్మల నుంచి ఉన్నాయో, ఎంత పాప కర్మ సమూహం ఉందో తెలీదు. అటువంటి అలహు అసీమ దుష్కర్మ లహరి, దీన్ని దేంతో పోల్చారు? ఒక మిడతల దండుకు పోల్చారు. మిడతల దండు ఇప్పుడు ఆ శలభాలు ఏం చేస్తాయంటే, దీపము వెలుగుతూ ఉంటే ఆ దీపం అదేదో అనుకుని దాన్ని పట్టుకోవాలని ఆ దీపం దగ్గరికి వచ్చేస్తాయి. ఆ దీపం దగ్గరికి అట్రాక్ట్ అయిపోయి ఆ దీపంలో పడి నశించిపోతాయి. మనకి పంచ జ్ఞానేంద్రియాలకి మనకి రూప రస గంధ స్పర్శ ఇవి ఇత్యాదులు 5 ఉన్నాయి మనకి. ఈ ఐదిట్లో రూపానికి ఈ మిడతని, శలభాన్ని ఎగ్జాంపుల్ చెప్తారు. అది ఆ రూపానికి పడిపోతుంది. అలా ఒక్కొక్క
ఆ జీవిని ఒక్కొక్క వీక్నెస్ కి ఎగ్జాంపుల్ చెప్పారు. కానీ మనిషికి 5 ఉన్నాయి. 5తోనూ పడిపోతాడు జీవి. ఆ ఆ యానిమల్స్ కి ఒక్కొక్కటే వీక్నెస్ వాటికి. మనిషికి మాత్రం 5 ఉన్నాయి. ఈ 5లో రూపానికి మిడతని మనం చెప్పుకున్నట్టుగా ఈ మిడతల ఈ మిడతలు కూడా ఎలా వస్తాయట అంటే దండు, మిడతల దండు అంటారు. అంటే అవి ఇలా గ్రూపుగా వచ్చేస్తాయి. వచ్చేసి ఆ దీపం చుట్టూరా తిరిగి 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 ఆ దీపంలో పడి నాశనం అయిపోతాయి. అలాగా ఎలాగైతే ఈ దీపాల వెలుగుకి దీపంలోకి వచ్చి ఈ శలభాలన్నీ పడిపోయి మాడి మసైపోతాయో అటువంటి ఒక అమ్మవారి పాద ధ్యానం చేసే ఆ సాధకుడికి పాప కర్మ లహరి ఏది ఉందో, ఎన్ని జన్మల నుంచి ఉందో, ఎంత కంటిన్యూస్ గా ఉందో, ఎంత పెద్దదో, ఏదైనా పర్వాలేదు, దానంతట అదే వచ్చి ఆ దీపపు కాంతిలో పడి మాడి మసైపోతుంది. అంటే మామూలుగా ఒక కర్మ మంచో చెడో, పుణ్యమో పాపమో, ఏదైనా కూడా అకౌంట్ ఉంటే అనుభవించవలసిందే. అది మనం ఎప్పుడు చెప్పుకుంటున్నాం. కర్మ అనేది అకౌంట్. ఆ అకౌంట్ మనం అది మంచైనా చెడైనా పుణ్యమో పాపమో కర్మ అనుభవించవలసిందే. లేకపోతే జీరో అవ్వదు, అది నలిఫై అవ్వదు. కాబట్టి ఏదో ఒకటి అనుభవించవలసిందే కదా. కానిట అమ్మవారి పాద ధ్యానం చేసిన సాధకుడికి అది అలా మూటగానే కాలి మాడి మసైపోతుంది. ఆ కర్మ అనుభవించక్కర్లేదు. అనుభవించకుండానే ఆ కర్మ అంతా మాడి మసి అయిపోతుంది. అంటే మనందరికీ కూడా మనం కూడా సాధన చేస్తాం, మనకు కూడా అంతే అవుతుందా అండి అంటే ఇక్కడ ఆ మాట చెప్పారు ముందర, వినమ్రాణం చేతో భవన వలభీసీని. ఎక్కడైతే ఎవరైతే మామూలుగా సిమెంట్ కట్టడానికి సిమెంటు, ఇటుకలు, ఇసుక, ఐరను ఇన్ని కావాలి, ఇంగ్రీడియంట్స్ సామాను కావాలి, సామాగ్రి. అలాగే ఒక సాధకుడికి కూడా భక్తి, నమ్మకము అనేవి ఆ భవనం కట్టడానికి కావాల్సిన, అంటే నమ్మకం తోటి భక్తితోటి కట్టిన పెద్ద కట్టడం అది మనస్సు. అటువంటి గట్టి కట్టడం ఏదుందో ఆ కట్టడం యొక్క అగ్రభాగము అంటే ఏమిటి మనకి సహస్రార చక్రం అక్కడ దాకా, అక్కడికి సాధకుడి మనస్సు చేరుకోవాలి. చేరిన ఆ సాధకుడికి అహంకార రాహిత్యం, నేను ఇంత చేశాను అని లోపల ఎక్కడ ఏ భావము అసలు పొడ చూపకూడదు. నేను చేశాను అనే భావం ఎక్కడొచ్చిందో, నేనులో ఉండిపోయావంటే ఇంకంతే. నేనులోనే ఎన్ని జన్మలు ఇంకా ఉంటావో తెలియదు. ఏది జరిగినా నిన్నెవరికో నేను అలాగే చాలా బాగా, ఎంత బాగా చేసుకున్నారో అంటే చాలా బాగా జరిగిందండి అందావిడ. ఎంత బాగా అంటే చాలా బాగా జరిగింది. అనుగ్రహం, దైవ అనుగ్రహం అని. నిజం, అనుక్షణం జరిగింది. అది జరుగుతోందంటే అనుగ్రహం. జరగలేదంటే నీ యొక్క ఎక్కడో నీ ఇంటర్ఫీరెన్స్. నీ ఇంటర్ఫీరెన్స్ నేను అనే ఇంటర్ఫీరెన్స్. అది వచ్చిందో, నేను చేస్తున్నాననే భావం వచ్చిందో పాడైపోతుంది కార్యక్రమం. కాబట్టి నేను అనే భావం లేకుండా చేయగలిగిన ఏ సాధకుడికైనా అటువంటి గట్టి కట్టడం చేతో భవన వలభీసీని, అటువంటి ఆ గోడ మీద చరణ ప్రదీపే ప్రాకాశ్యం దదతి, అటువంటి ఆ అమ్మవారి ఆ పాదాల వెలుగు దీపంలాగా ఒక ప్రకాశాన్ని ప్రసాదిస్తుంది. అటువంటి ఆ ప్రకాశాన్ని పొందిన వారికి సీమ లేని దుష్కర్మ లహరి ఉన్నా కూడా, అంటే అంతు పొంతు లేని ఎంత కర్మల ఆ సమూహం ఉన్నా వాటిల్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నం ఏం చేయక్కర్లేదు. ప్రయత్నం అంతా అమ్మవారి పాద ధ్యానం మీదే పెడితే అప్పుడు ఆ దుష్కర్మ లహరి శలభ పరిపాటీవ, అంటే ఆ శలభాల దండులాగా ఆ దీపంలో పడిపోయి మాడి
మసైపోతాడట. ఆ అమ్మవారి పాద ధ్యానంలో తన దుష్కర్మం లహరిని మొత్తాన్ని కూడా దగ్ధం చేసుకోగలిగిన శక్తిని పొందుతాడు. అటువంటి ఆ ధ్యానము ఆ సాధకుడు చేయగలగాలి. ఎప్పుడూ అటువంటి ఆ పాదాలు ప్రకాశం ఇస్తూనే ఉండాలి. కోటి సూర్య కాంతులతోటి ఆ అమ్మవారి పాదాలు పూర్తిగా మనసులో నిండిపోతే ఇంక చీకటి ఎక్కడుంది? ప్రకాశమే కదా! దీపం ఉన్న చోట ఇంక చీకటి ఎక్కడుంది? చీకటి లేదు కాబట్టి అద్భుతమైన ఆ వెలుగులో ఈ స్వయం విఘూర్ణంతి అని చెప్పారు. శలభ పరిపాటీవ స్వయం విఘూర్ణంతి. ఆ స్వయం ఆ వాటంతట అవే వచ్చి కర్మలన్నీ కూడా వాటంతట అవే వచ్చి ఆ దీపపు కాంతిలో మాడి దగ్ధమైపోతాయట. ఇంకా మనం ఆలోచించక్కర్లే. అమ్మో! నాకు ఈ కర్మలు ఇన్ని కర్మలున్నాయి. నేను ఎన్నున్నాయో ఏమిటో నేనెలా అనుభవిస్తాను? నాకెలాగా? అనే భయం అక్కర్లేదు. ఆ ఆ ధ్యానం చేసుకుంటూ పాద ధ్యానంలో నిమగ్నమై ఉన్న వాళ్ళకి ఎక్కడ లేని బలము అమ్మవారి పాదం ప్రసాదిస్తుంది ఆ ప్రకాశంతోటి. అది ఎప్పుడైతే చీకటి పోయిందో, అజ్ఞానం పోయిందో, అక్కడ ప్రతీదీ క్లియర్‌గా కనబడిపోతూ ఉంటుంది కదా! ఏది ఏమిటో తెలిసిపోతూ ఉంటుంది. ఇది ఇది లౌకికం. ఇందులో నుంచి నేను అందులోకి వెళ్ళాలి అనే ఒక భావన అనుక్షణం అమ్మవారు కలగజేస్తూ ఉంటుంది. దాన్ని అప్పుడు అహంకార రాహిత్యం అని చెప్తున్నాను కదా! అహంకార రాహిత్యంలో ఉంటే నేను చేస్తున్నాననే భావం పోతుంది. నేను చేస్తున్నాననే భావం ఎప్పుడు పోయిందో, ఆవిడ చేయిస్తోంది నా చేత అనుకున్నాము. ఇది మంచి, చెడు, ఇది అవుతుంది, ఇది అవ్వదు అనే భావం నశించిపోతుంది. ఏది జరిగినా అది ఆవిడ ఆదేశంగానే మనకి అటువంటి ఒక నమ్మకం కలుగుతూ ఉంటుంది. అప్పుడు మొదటి విషయం ఏంటంటే లోపల ఉండే ఒక విసుగు, చిరాకు ఇలాంటివన్నీ మాయమైపోతాయి. చక్కటి ప్రశాంతత వస్తుంది. దేనికైనా ఇది ఈ టైంకి జరగలేదు అంటే ఇందులో వేరే అర్థం ఉంది. ఎప్పుడు ఏ టైంకి ఏది జరగాలో జరుగుతుంది. అప్పుడే అది అవుతుంది. అలా అవడమే మనకి మంచిది అనే ఒక భావం. అయ్యో! నేనక్కడికి వెళ్ళలేకపోయాను. నేనది చూడలేకపోయాను. పర్వాలేదు. నాకది అవసరమైతే అమ్మవారు నన్ను పంపించేది. వెళ్ళలేదు అంటే అవసరం లేదు. నాకు ఉన్న చోటే అన్నీ ఉన్నాయి. అన్నీ లభ్యం. ఎక్కడ నేను పాద ధ్యానం చేసుకుంటున్నానో అవన్నీ నాకన్నిటిని ప్రసాదిస్తుంది ఆ పాద ధ్యానమే. అనే ఒక నమ్మకాన్ని, అనుమాన రాహిత్యం ప్రతిదానికి దేనికైనా సరే ఇదెందుకు జరగలేదు, అది అవ్వలేదు, ఒక అసంతృప్తి ఇవన్నీ మనసులో నుంచి వెళ్ళిపోయాక పరిపూర్ణత్వం, ప్రశాంతత లభిస్తాయి. ఆ ప్రశాంతత ఎప్పుడు లభిస్తుందో అప్పుడు సాధకుడు ఒక మెట్టు ఎక్కగలుగుతాడు. అందుకనే ఆ సాధనా మార్గంలో నమ్మకం చాలా ముఖ్యం. ఆ నమ్మకం పొందినవాడు ఎంతటి ఉన్నతి అయినా పొందగలుగుతాడు. అది ఈ శ్లోకంలో మనకి చెప్తున్నారు. సంపూర్ణ విశ్వాసము, భక్తి, అహంకార రాహిత్యం ఇందులో చెప్తున్నారనమాట. వినమ్రాణాం చేతో భవన బలభీసీని చరణ ప్రదీపే ప్రాకాశ్యం దధతి తవ నిర్ధూత తమసి అసీమా కామాక్షి స్వయమలఘు దుష్కర్మలహరి విఘూర్ణంతి శాంతిం శలభ పరిపాటీవ భజతే.